ట్రాన్స్‌జెండర్‌గా మారుతున్నారు. ఇంకొక విషయం ఏందంటే, అబ్బాయిలే అనుకుంటే అమ్మాయిలు కూడా అమ్మాయిల్ని ఇష్టపడటం జరుగుతుంది. అంటే ఏంటి ఈ విపరీత ధోరణి? దీనికి గల జాతకంలో ఉండి ఏ గ్రహ ప్రభావం చేత ఇలా ప్రవర్తించడం జరుగుతుంది? మన సాంప్రదాయాల ప్రకారంగా ఒక పిల్లవాడు జనించాలి అంటే తిథి వార నక్షత్రయుక్తాలు చూసుకోవాలి అనేది లెక్క. అవును. ఇదివరకు రోజుల్లో ఏంటంటే అన్నీ కూడా నార్మల్ డెలివరీస్ ఉండేవి. నార్మల్ డెలివరీస్ ఉండేటప్పుడు ఏమైందంటే ఎప్పుడు బేబీ బయటకు వచ్చేదో తెలిసేది కాదు. దానివల్ల మనకి కావలసినటువంటి విషయం అంతా కూడా శాంతులు చేసుకోవడం అనేటువంటివి ఏర్పడేవి. ఇప్పుడు అన్నీ కూడా ఆపరేషన్స్ మనం చెప్పిన డేట్కే డాక్టర్ గారు బేబీని ఇస్తున్నారు. ఇలా కొంతమంది పిల్లలు జనించేటప్పుడు ఏమవుతుందంటే అండి, పురోహితుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా అమ్మాయి డెలివరీకి ఉంది, మంచి రోజు మంచి నక్షత్రం చెప్పండి అంటున్నారు. ఈయన సమయాన్ని ప్లస్ నక్షత్రాన్ని చెప్తున్నారు. అయితే ఆ సమయంలో పుట్టిన తర్వాత నక్షత్రయుక్తం ఉంటుంది చూశారు. ఈ నక్షత్రయుక్తంలో జనించిన తర్వాత 2, 3 పాదాలు అంటే వాస్తవానికి ఒక్కొక్కటి 4 పాదాలు 20 నక్షత్రాలు. ఈ నక్షత్రాలు 4 పాదాల్లో 2, 3 పాదాల్లో ఉంటాయి చూశారు. ఇవి కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పాదయుక్తాలతో సమానం. 2, 3